రైతు రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ సగమిచ్చి సంబరాలు ఎందుకు అని బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తుంది ఈరోజు. వాస్తవంగా మరి గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానం డిసెంబర్ 9వ తేదీన మేము గెలవంగానే వెంటనే రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరో యాసంగి పంట కోసం యాసంగి పూర్తయిన తర్వాత ఎండాకాలం పంటలన్నీ పూర్తయి 3 నెలల తర్వాత రైతుల పేరిట ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధు 10,000 రూపాయలని రైతుల ఖాతాలో వేయడం జరిగింది. మరి వానాకాలం సీజన్ మొదలై కూడా దాదాపు 2 నెలల దాకా కావస్తుంది. ఇంతవరకు కూడా మీరు పెంచి ఇస్తానన్నటువంటి 15,000 రైతు భరోసా ఇవ్వకపోగా రైతు రుణమాఫీని 2 లక్షల రూపాయలని వెంటనే మేము రుణమాఫీ చేస్తాం, రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని చెప్పి మరి అదేదో ప్రపంచాన్ని జయించినట్లు, ఇక లేకపోతే ఎక్కడ ఆ సమాజంలో ఎన్నడూ ఇటువంటి వింతలే జరగనట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే మరి ఒకే విడతలో ఇవ్వకుండా ఇవాళ 1,00,000 రూపాయల వరకే ఇస్తూ మరి సగం బాకీ చెల్లించి మరి దానికే సంబరాలు జరుపుకోవడం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి రైతాంగం కూడా గుర్తించాలి. ఈ రాష్ట్రంలో రైతు బంధు కింద 5,000 రూపాయలు జమ చేస్తే 7,500 కోట్ల రూపాయలు రైతు భరోసా అంటే రైతు బంధుకే అవుతుంది. అదే మీరు రైతు భరోసాగా ఇస్తానన్న 7,500 రూపాయలు అర్ధ సీజన్కి ఇస్తే 11,250 కోట్లు కావాలి. మరి 11,250 కోట్లు ఇవ్వకుండా ఇవాళ రుణమాఫీ చరిత్ర సృష్టించినట్లు 698 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తుంది. మీరు ఇవ్వాల్సిన 11,250 కోట్లు ఎక్కడ, మీరు చేస్తున్న 6,998 కోట్ల రూపాయలు ఎక్కడ అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఇది రైతుల నోట్లో మట్టి కొట్టినట్లు కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే రైతు భరోసా కింద మీరు ఇవ్వాల్సిన 15 అంటే 7,500 రూపాయలు ఈ వానకాలం సీజన్లో చెల్లిస్తే రైతులకు 11,000 పైచిలకు కోట్లు వస్తే ఇవాళ మీరు ఇచ్చిన సగం రుణం 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తే 600 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. ఇదేమన్నట్లుంది, కోతిని కొలసమని చెప్తే 2 పిల్లల కొట్లాట కోతి కొట్లాట లాకుంది. ఇవాళ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా మోసం ఉంటుంది. ఇక్కడ తక్కువైతే నాకు, ఇక్కడ తక్కువైతే తక్కట్లో తూకం వేసిన కోతిలాగా రోజు రేవంత్ రెడ్డి ప్రజలకు అర్థం సగం గుండు కొట్టింది. ఇవాళ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు మోసపూరితమైనటువంటి వాగ్దానం చేసి 2 లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తామని రైతులను మోసం చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న రైతు రుణమాఫీ పేరు మీద మొదటి విడతగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటన చేయడం వారి మోసానికి ఇది ఒక పరాకాష్ట. గతంలో కేసీఆర్ గారు 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ మొత్తం చేసేసాడు. మీరు ఏం చెప్పిండు, 2 లక్షలు ఒకటేసారి చేస్తామని హామీ ఇచ్చాను. మరి అట్లా 2 లక్షలు ఒకసారి చేయకుండా కేవలం 1,00,000 రూపాయలే మీ ఖాతాల్లో వేస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం, దానికి పైపెచ్చు రైతు వేదిక ద్వారా సంబరాలు చేయడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. దీనిపై కేవలం 6,500 కోట్ల రూపాయలు మాత్రమే నిన్న అకౌంట్లో వేయడం జరిగింది. మరి రైతుకు పెట్టుబడి కోసం రైతు భరోసా పేరు మీద ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు పేరు మీద ప్రవేశపెట్టినటువంటి కేసీఆర్ పథకాన్ని తుంగలో ఎక్కి మేము 3,000 రూపాయలు పెంచి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. మరి ఇంతవరకు గడిచిన యాసంగి సీజన్కు సంబంధించినటువంటి రైతు బంధు
కోట్ల రూపాయలను ఎగనామం పెట్టిండ్రు. ఇప్పుడు వర్షాకాలం రైతు బంధు అసలు ఊసేలేదు. కేవలము ఆ డబ్బులను ఇక్కడ టర్న్ చేసి రైతు బంధు డబ్బులను ఇక్కడ మలిపి రుణమాఫీ చేశారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏ పథకాన్ని ప్రవేశపెట్టలేదు అనడానికి ఇది నిదర్శనం. మీకు దమ్ము, రైతుల పట్ల ప్రేమ ఉంటే అటు రైతు బంధు ఒకటేసారి ఇవ్వాలి, ఇటు 2 లక్షల రుణమాఫీ ఒకటేసారి చేయాలని బారాస తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులందరూ కూడా దీన్ని గమనిస్తా ఉన్నారు. మీ మోసపూరితమైనటువంటి ప్రకటనలు, మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు త్వరలో తగు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇప్పటికైనా మీరు 420 హామీలు ఇచ్చినారు, హామీలను అన్ని తుంగలో కార్యక్రమమే చేస్తున్నారు, పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజాపాలన అని పేరుకే ప్రజాపాలన కానీ ప్రజలకు నిజమైనటువంటి పారదర్శకమైనటువంటి పాలన అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పి రైతు బంధును, రైతు రుణమాఫీని వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.